బాకి పాపను తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మంగళ హారతి ఇస్తూ ఉంటే, హారతి ఇచ్చే అర్హత నీకు లేదు, కేవలం మనోహరికి మాత్రమే ఉంది అని చెప్పి, అమ్మ మనోహరి, నీ ప్రాణ స్నేహితురాలు అరుంధతి మళ్ళీ పునర్జన్మ ఎత్తి ఈ ఇంటికి తిరిగి వచ్చింది. నీ స్నేహితురాలికి నువ్వే నీ చేతులతో హారతి ఇవ్వమ్మా అని చెప్పి రామూర్తి అంటూ ఉంటాడు. మనోహరి లోపల రామూర్తిని తిట్టుకుంటూ బాగీకి పాపకు హారతిస్తూ ఉంటుంది. అలా మనోహరి హారతిస్తూ బొట్టు పెట్టేసరికి ఒక్కసారిగా ఆరు పాపని తాకడంతో తనకు షాక్ కొట్టినట్టుగా అవుతుంది. ఇక దాంతో మనోహరి ఒక్కసారిగా దూరంగా జరుగుతుంది. భాగ్య అమర్ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమైంది మనోహరి, ఎందుకలా ఒక్కసారిగా పాపకి బొట్టు పెట్టుకొని దూరంగా జరిగావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, ఏం లేదమర్, సడన్గా ఎందుకో షాక్ కొట్టినట్టుగా అనిపించింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగీకి విషయం మొత్తం అర్థమయ్యి, ఒకప్పుడు అక్కని పొట్టన పెట్టుకున్నావు కదా మనోహరి, అందుకే అక్క ఈ జన్మలో నీ అంతు చూడటానికి మళ్ళీ నా కడుపున పాపగా జన్మించిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రామూర్తి, నీ ప్రాణ స్నేహితురాలు నిన్ను గుర్తుపట్టి పలకరించిందనుకుంటా మనోహరి, ముందు ముందు అరుంధతి నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది అని చెప్పి రామూర్తి అంటూ ఉంటాడు. అమర్కి ఏమీ అర్థం కాక, అదేంటి మామయ్య గారు అలా అన్నారు అని అంటూ ఉంటే, అంటే ఎంతైనా మనోహరి అరుంధతి ప్రాణ స్నేహితురాలు కదా అల్లుడు గారు, అందుకే తనను గుర్తుపట్టి ఈ విధంగా పలకరించిందని అంటున్నాను, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి రామూర్తి అంటూ ఉంటాడు. మనోహరికి టెన్షన్తో చెమటలు పడుతూ ఉంటాయి. తర్వాత అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. బాగి మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి చెవిలో, మనోహరి, ఇన్ని రోజులు నువ్వు ఎన్నో పాపాలు చేసి తప్పించుకుంటూ వచ్చావు, కానీ ఇప్పుడు అక్క చేతిలో నీ పతనం మొదలవబోతుంది, ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోబోతున్నాయి అని చెప్పి బాగి మనోహరిని హెచ్చరిస్తూ ఉంటుంది. అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి చెంబాతో, చెంబా, ఆ పాపను తాకగానే నాకెందుకు షాక్ కొట్టినట్టుగా అయింది అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం మనోహరి, నా దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి చెంబా తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ పాప ఆరు అన్న విషయం చెంబాకి అర్థమైపోవడంతో, మనోహరి, నేను చెప్పాను కదా మనోహరి, ఒక్కసారి ఆ పాప జన్మించిందంటే నీ ఉనికి లేకుండా పోతుందని, అరుంధతి మళ్ళీ బాగి కడుపున జన్మించింది అని అంటూ ఉంటే, అది ఎలా సాధ్యం, ఆ ఆరు ఆత్మ దగ్గరుండి బాగికి సీమంతం జరిపించింది కదా, మరి అటువంటప్పుడు బాగి కడుపున అదెలా బిడ్డగా పుడుతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, చనిపోయిన ఆ బిడ్డ శరీరంలోకి అరుంధతి ఆత్మ ప్రవేశించిందని చెప్పి చెంబా చెబుతూ ఉంటుంది. అరుంధతి ఆత్మ నీ మీద పగతో రగిలిపోతుంది, తన కుటుంబాన్ని నువ్వు అంతం చేయాలనుకున్నావు కాబట్టి ఆ పగ రెట్టింపయ్యి ఎప్పుడెప్పుడు నీ ప్రాణాలు తీద్దామా అని చెప్పి అరుంధతి ఆత్మ ఎదురు చూస్తుంది. నువ్వు ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి మనోహరి, ఆచితూచి అడుగు వేయాలి అని అంటూ ఉంటే, అప్పుడు మనోహరి దాని మొహం, ఒకప్పుడు ఆ అరుంధతి ప్రాణాలు నేనే తీసేశాను, ఇప్పుడు మళ్ళీ అది పసిపాప రూపంలో ఈ ఇంట్లో అడుగుపెట్టింది, మళ్ళీ కూడా ఆ దేవుడు దాని చావు నా చేతుల్లోనే రాసి పెట్టాడు అనుకుంటా, అందుకే అది మళ్ళీ ఈ ఇంట్లోనే జన్మించింది అని అంటూ ఉంటే, మనోహరి, నువ్వు ఆ పాప గురించి తక్కువ అంచనా వేస్తున్నావు, ఆ పాపకు అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పి గతంలో కూడా నీతో చెప్పాను కదా, కాబట్టి ఇంతకు ముందులాగా నీ ఇష్టం వచ్చిన ప్లాన్స్ వేస్తే నువ్వు మళ్ళీ ఓడిపోయే ప్రమాదం ఉంది, వేయబోయే అడుగు ఏదైనా సరే ఆచితూచి వేయాలి అని చెప్పి చెంబా మనోహరిని హెచ్చరిస్తూ ఉంటుంది. మరోవైపు గుప్తా యమపురికి వచ్చేస్తాడు. ప్రభు, అసలు ఏం జరిగిందంటే అని గుప్తా చెబుతూ ఉంటే, వద్దు గుప్తా, నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిన పని లేదు, ఏం జరిగిందో అంతా కూడా నేను వీక్షించాను అని అంటూ ఉంటే, మమ్మల్ని క్షమించండి ప్రభు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఈ విధంగా జరుగుతుందని నాకు ముందుగానే తెలుసు గుప్తా, మొత్తానికి ఆ బాలికకు పునర్జన్మ లభించడం వల్ల నేను చేసిన తప్పు కాస్తైనా ప్రాయశ్చిత్తం అవుతుందని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. అవును ప్రభు, అరుంధతి
తన కుటుంబంతో సంతోషంగా గడపబోతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు, లేదు గుప్తా, ఆ బాలికకు ప్రమాదం పొంచి ఉంది అని అంటూ ఉంటారు. అదేంటి ప్రభు, ఆ బాలికకు అద్భుత శక్తులు ఉన్నాయి కదా అని గుప్తా అంటూ ఉంటే, అవును, ఆ బాలికకు అద్భుత శక్తులున్నాయి. వాటితోనే ఆ మనోహరిని ఆ బాలిక అడ్డుకోగలదు. కానీ ఒకనొక సందర్భంలో, అంటే అమావాస్య రోజు తన శక్తులు నశిస్తాయి. ఆ బాలికకున్న శక్తులు నశించినప్పుడు ఆ మనోహరి బాలిక మళ్ళీ ఆ బాలిక ప్రాణాలు తీయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే ఆ బాలికకు 5 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు మనమే ఆ బాలికను కాపాడుకోవాలి. మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరగాలంటే 5 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు మనం ఆ బాలికను కంటికి రెప్పలాగా కాపాడినట్లయితే ఆ బాలికే మనోహరిని అంతం చేస్తుందని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెబుతూ ఉంటారు. కానీ ప్రభు అని గుప్తా అంటూ ఉంటే, చూడు గుప్తా, ఈ రోజు నుండి ఆ బాలికకు 5 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు నువ్వు తనకు రక్షగా భూలోకంలోనే ఉండాలి అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. అబ్బా, ఈ బాలిక వల్ల నాకున్న శిరోభారం తీరిపోయిందనుకుంటే మళ్ళీ ఇప్పుడు భూలోకానికి వెళ్ళి 5 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు ఎదురు చూడాలా అని చెప్పి గుప్తా అనుకుంటారు. ఇక గుప్తా తోటమాలి వేషంలో మళ్ళీ అమర్ ఇంట్లో ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. తోటమాలిగా వచ్చిన గుప్తాని చూసి చెంబ మనసు పారేసుకుంటుంది. నీకు పెళ్ళైందా అని చెప్పి చెంబ గుప్తాని అడుగుతూ ఉంటే, లేదు అని గుప్తా అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు నేను కూడా పెళ్లి చేసుకోలేదు. ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? నాకు తగినవాడు ఇప్పటి వరకు దొరకలేదు. ఎందుకు నిన్ను చూస్తూ ఉంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తిలాగా అనిపిస్తున్నావు. నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పి చంబ గుప్తా వెంట పడుతూ ఉంటుంది. గుప్తా అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ప్రభు, నేను చిత్రగుప్తుడన్న విషయం ఈ మంత్రగత్తెకు తెలియక పెళ్ళి పెళ్ళి అంటూ నా వెంట పడుతుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది. ఇప్పటి నుండి 5 ఏళ్ల వరకు ఇదంతా ఎలా భరించాలి అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. మరోవైపు రాథోడ్ గుప్తాకి వార్నింగ్ ఇస్తూ, చూడు, ఇంతకు ముందంతే ఆ పనుంది ఈ పనుంది అంటూ చెప్ప పెట్టకుండా మధ్యలోనే వెళ్ళిపోయావు. ఈసారి మాత్రం పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావంటే అస్సలు ఊరుకోను. ఇంకెప్పుడు కూడా నిన్ను ఉద్యోగంలోకి తీసుకోము అని చెప్పి గుప్తాని బెదిరిస్తూ ఉంటాడు. మరోవైపు ఎలాగైనా సరే పాపను అంతం చేయాలని చెప్పి మనోహరి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పంతులు గారు బారిసలకు ముహూర్తం పెడతారు. పాప పేరు అరుంధతిగా నామకరణం చేస్తారు. అందరూ కూడా ఆరు పాపని అల్లరి ముద్దుగా చూసుకుంటూ ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు. పాప కంటే ముందు బాగి ప్రాణాలు తీయాలనుకొని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. కావాలని బాగి నడిచే దారిలో మనోహరి ఆయిల్ పారబోస్తుంది. బాగి ఆ ఆయిల్ మీద కాలు వేసి జారిపడి చచ్చిపోవాలని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటే, ఇక అప్పుడు ఆరు పాప తనకున్న దివ్య శక్తులతో మనోహరి నడిచే దారిలో ఆ ఆయిల్ పడేలాగా చేస్తుంది. బాగీకి మెట్లు దిగినప్పటికీ ఏమీ కాకపోవడంతో, ఇదేంటి బాగీకి ఏమీ కాలేదో, నేను ఆయిల్ అదే ప్లేస్లో పారపోసాను కదా అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా అనుకోకుండా మనోహరి కింద పడి తన నడుం విరిగిపోతుంది. ఇక దాంతో మనోహరి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే డాక్టర్ వచ్చి మనోహరిని చెక్ చేసి తన కాలు విరిగిందని కొద్ది రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఇక దాంతో చెంబ మనోహరితో, చెప్పాను కదా మనోహరి, ఆ పాప ఇంట్లో ఉండగా బాగి జోలికి కానీ ఆ పాప జోలికి కానీ ఇంట్లో ఉన్న ఎవరి జోలికైనా నువ్వు వెళ్ళలేవని, వెళ్ళాలని ప్రయత్నిస్తే ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను, జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెంబ మనోహరిని హెచ్చరిస్తూ ఉంటుంది. అలా చూస్తూనే ఆరు పాపకు 4 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరు పాపని అల్లరి ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఇక సడన్గా ఒకరోజు పౌర్ణమి రోజు ఆరు పాపకు గతం గుర్తుకు వచ్చేస్తుంది. గతం గుర్తుకు వచ్చిన తర్వాత మనోహరిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మనోహరి మాత్రం ఆరు పాపని ఎప్పుడు చూసినా తిడుతూ అవమానిస్తూ ఉండడంతో గతం గుర్తుకు వచ్చిన మరుక్షణమే ఆరు పాప మనోహరిని గదిలోకి తీసుకుని వెళ్ళి తన జుట్టు పట్టుకొని
గోడకేసి కొడుతూ, వసే మనో, నేను ఏం అన్యాయం చేశానని నన్ను నా కుటుంబానికి దూరం చేశావో, ఇప్పుడు మళ్ళీ నా కుటుంబానికి సంతోషాన్ని పంచడం కోసం నా చెల్లెల కడుపున బిడ్డగా పుట్టిన తర్వాత మరొకసారి నా ప్రాణం తీయాలని చూస్తున్నావు. నేను ఊరికే వదిలిపెట్టను. మర్యాదగా నా కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవే, లేకపోతే నీ అంతు చూస్తాను అని చెప్పి ఆరు మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉండడంతో ఆరుకి గతం గుర్తుకు వచ్చిందని చెప్పి మనోహరి భయంతో గజగజ వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.